హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసి ఖుషి కోసం వెతుకుతుండగా ఖుషి కనపడకపోవడంతో ఇంటికి రాగానే ఇక వెంటనే కీర్తి మాట్లాడుతూ, ఏంటి పాప కనబడలేదా? లేదు వదిన, అన్ని చోట్ల చూశాను, ఎక్కడ కనిపించలేదు, చాలా భయంగా ఉంది. నేను చెప్తూనే ఉన్నాను ఆ ఖుషిని ఇంటికి తీసుకురావద్దని. ఇప్పుడు చూసావా, నీ ప్రేమ ఎక్కువై ఇల్లంతా జాడ తీస్తుంది. ఇక వెంటనే శ్రీనివాస్ వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్ల తప్పిపోయిన బాధలో ఉంటే నువ్వు ఇంకేదో మాటలు మాట్లాడుతున్నావా? అయినా నేనేం తప్పుగా మాట్లాడాను? కరెక్ట్గా మాట్లాడితే తప్పేనా? అవును, నువ్వు మాట్లాడేది తప్పే. చూసావా హర్ష, మీ బామ్మ ఎలా మాట్లాడుతుందో? ఇవి ఆవిడ మాటలు పట్టించుకోకు, ఆవిడ అంతే, ఎప్పుడు ఒర్రుతూనే ఉంటుంది. అయినా ఆ పాప గురించి మనకెందుకు కీర్తి, మనం రూమ్లోకి వెళ్దాం పద కీర్తి. ఇక బామ్మ ఏడుస్తూ, మీకొక బిడ్డ కొడుకు పుడితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చిన్న పిల్ల పాపం ఎక్కడ దారి తప్పిందో ఏమో. ఏడుస్తుంటే ఇంతలో జాను వచ్చి, బామ్మ ఎందుకు ఏడుస్తున్నావు? మేమందరం ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే, తప్పకుండా ఖుషి పాప కనబడుతుంది. జాను, నువ్వు చెప్పేది నిజమేనా? ఖుషి కనపడుతుందా? బామ్మ నిజంగా కనపడుతుంది, నేను చెప్తున్నాను కదా. వెళ్ళి రెస్ట్ తీసుకో బామ్మ, అంతా మేము చూసుకుంటాం. ఇలా ఉండగా సిద్ధు రౌడీలతో ఫైట్ చేసి ఖుషి దగ్గరికి వచ్చి, పాప నీ పేరేంటి? నా పేరా అంకుల్, నా పేరు ఖుషి. ఖుషి పాప, మరి ఈ అర్ధరాత్రి పూట ఎవరి గురించి వెతుకుతున్నావు? అంటే అంకుల్, నేను తులసి అమ్మ గురించి వెతుకుతున్నాను. మరి మీ అమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మరి బయటికి ఎందుకు వచ్చావు? మా అమ్మ నేను పుట్టినప్పుడే చనిపోయింది అంకుల్. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు వచ్చినప్పుడు తులసి అమ్మ పరిచయమైంది. మా అమ్మను పెళ్లి చేసుకునేసరికి మా నాన్నకు మా వసుకి యాక్సిడెంట్లో చనిపోయారు. నేను మా అత్తయ్య ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళు నన్ను ప్రతిరోజు కొడుతున్నారు. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకొని తులసి అమ్మ గురించి వెతుకుతున్నాను. ఇంతలో మీరొచ్చి నన్ను కాపాడారు అంకుల్, థ్యాంక్స్ అంకుల్. ఖుషి పాప, మరి తులసి అమ్మ ఇల్లు తెలుసా? అంటే అంకుల్ మర్చిపోయాను, ఇక్కడనే ఎక్కడో ఉంటుంది, నాకు బాగా గుర్తు అంకుల్. సరే ఖుషి పాప, ఇప్పుడు మన ఇంటికి వెళ్దాం, రేపు మీ తులసి అమ్మ గురించి వెతుకుదాం, సరేనా? సరే అంకుల్ అనుకుంటూ సిద్ధు ఖుషిని తన ఇంటికి తీసుకెళ్తుండగా ఇంతలో లక్ష్మి చూసి, ఖుషి ఖుషి అని గట్టిగా అరుస్తుంటే ఇక సిద్ధు చూసి బండి ఆపడంతో ఖుషి చూసి, అమ్మమ్మ ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నావు, చాలా బాధగా ఉందమ్మమ్మ. అమ్మ ఖుషి పాప, ఇంట్లోకి తెలియకుండా ఇలా రోడ్డుపై వస్తావమ్మా? ఇంతలో సిద్ధు చూసి, అక్క మీ పాపనా? మా పాపే, మాకు తెలిసిన పాప. వీధుల చుట్టూ తిరుగుతున్నాం బాబు, దేవుళ్ళ నువ్వు తీసుకొని వచ్చావు. సరే అక్క, ఇంటికాడ దిగబెడతాను పదా. సరే తమ్ముడు. అవునక్క, తప్పుగా అనుకోకు, వీళ్ళత్తట టార్చర్ పెడుతుందంట కదా, అందుకే తులసి అమ్మ కావాలని ఏడుస్తుంది. తులసి పెళ్ళయ్యే టైంకి యాక్సిడెంట్లో చనిపోయాడంట కదా. అవును బాబు, నువ్వు చెప్పేది నిజమే, నా పెద్ద బిడ్డకు కుజదోషం ఉంది, అందుకే పెళ్ళి కావట్లేదు. వీధిలో వాళ్ళందరూ నా బిడ్డను హేళన చేసి మాట్లాడుతున్నారు. బాధ తట్టుకోలేకపోతున్నాను బాబు. అక్క నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మాయికి తప్పకుండా పెళ్ళవుతుంది. దేవుడు కూడా రాసి పెట్టి ఉంటాడు కదా, వరుడు ఎక్కడనో ఉంటాడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అక్క? నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. తమ్ముడు, నీ మాట దయ వల్ల నా బిడ్డకు పెళ్ళి కావాలి తమ్ముడు. అక్క నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, తప్పకుండా పెళ్ళవుతుంది. ఇక ఇంతలో లక్ష్మి ఖుషిని తీసుకురాగానే ఇక తులసి సంతోషంతో ఖుషిని ఎత్తుకొని ముద్దులు పెడుతుంటే ఖుషి కూడా సంతోషంతో తులసి అమ్మ అంటూ ముద్దులు పెడుతూ ఉంటుంది. తులసి అమ్మ, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా, నన్ను చూసుకుంటావు కదా, నువ్వు నాకు మాట ఇచ్చావు, మరి మాట మీద ఎందుకు నిలబడట్లేదు? నేను మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళను, అక్కడికి వెళ్తే నాకు పనులన్నీ చెప్తున్నారు. ఒకవేళ నేను పని చేయకపోతే నా కాలు విరిచేశారు. చూడు తులసి అమ్మ, ఎంత కాలు నొప్పిగా ఉందో. ఇదంతా తులసి విని బాధతో, ఏం బాధపడకు ఖుషి, నేనున్నాను, నేను చూసుకుంటాను. తులసి అమ్మ, నాకు మాట ఇవ్వు, నేను అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళను, నీతోనే ఉంటాను, నీకు మాటిస్తున్నానమ్మా. నువ్వు ఈ అమ్మ దగ్గరే ఉంటావు, సరేనా? సరే అమ్మా. ఇక వెంటనే శ్రీనివాస్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ, అయినా ఈ ఖుషి పాప ఎక్కడ దొరికింది? ఆ రోజు నా తమ్ముడని పరిచయం చేశానే, అప్పుడు వచ్చాడు.
ఓహో! ఆ అబ్బాయా? అప్పుడు ఆ దొంగలొచ్చినప్పుడు కాపాడాడు. ఇప్పుడు ఈ పాపను కాపాడాడు. నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి. మరి లక్ష్మి నీ తమ్ముడెక్కడున్నాడు? అదిగో అత్తమ్మ బయటున్నాడు. ఇక వెంటనే సిద్ధు చూసి, లక్ష్మి అక్క ఇక నేను వెళ్ళొస్తాను. నాకు టైం అయింది. తమ్ముడు నువ్వు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోను. నిన్ను చూడాలని ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. దయచేసి ఇంట్లోకి రా తమ్ముడు. అక్క చిన్న అర్జెంట్ మీటింగ్ ఉంది. అందుకే వెళ్ళాలి. ఇప్పుడు కాకుంటే ఎప్పుడైనా వస్తాను. సరే తమ్ముడు ఎప్పుడైనా వీలుంటే ఇక్కడికి రా. అలాగే అక్క తప్పకుండా వస్తాను అని చెప్పి సిద్ధు వెళ్ళిపోగానే ఇక కీర్తి వెంటనే ఇప్పుడు ఈ ఖుషీ పాప వచ్చింది కదా, వాళ్ళ అత్తయ్యకు అప్పగించండి. లేకపోతే మనందరినీ పోలీసులకు అప్పజెప్తారు. ఇక మనం చిప్పకూడు తినాల్సిందే. అర్థమైంది కదా? ఏంటి వదినా ఏం మాట్లాడుతున్నావు? చూసావు కదా వీళ్ళత్తయ్య ఎంత టార్చర్ పెడుతుందో. పాపం పని చేయనందుకు కాలు విరిచిందంట. మరి తెలిసి కూడా ఎలా పంపించాలి? ఇక వాణ్ణి మాట్లాడుతూ, ఏంటి తులసి ఏమనుకుంటున్నావు? నువ్వు ఖుషీని పంపించకపోతే మా పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసు కదా. మనమందరం జైలుకు వెళ్తాం. అది గుర్తు పెట్టుకొని ఆ అమ్మాయిని వాళ్ళకు అప్పచెప్పు. ఇక శ్రీనివాస్ కోపంతో, ఏంటమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఖుషీకి ప్రమాదం ఉందని తెలిసి కూడా మీరు పంపించాలి అనుకుంటున్నారా? అదే నీ కొడుక్కో కూతురుకే జరిగితే ఇలాగే ఊరుకుంటారా? అంటే అది మామయ్య, మరి మనం జైలుకు వెళ్తాం కదా. మీరు మనుషుల లెక్క మాట్లాడట్లేదు. ఒక క్రూర జంతువులా మాట్లాడుతున్నారు. చిన్న పాపకి ఇలా జరిగిందని తెలిస్తే జాలి పడతారు. కానీ మీరు మాత్రం ఇక్కడ ప్రమాదం జరుగుతుందేమోనని పక్కకు వెళ్తున్నారు కదా. ఇప్పుడు తెలిసింది నాకు మంచి కోడళ్ళు వచ్చారని ఇప్పుడు అర్థమైంది అని శ్రీనివాస్ అంటుంటే ఇక వెంటనే లక్ష్మి మాట్లాడుతూ, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? కోడళ్ళ ముంగట అలాగేనా మాట్లాడడం? ఏంటి లక్ష్మి వాళ్ళు మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉన్నాయా? వాళ్ళు తెలిసో తెలియక అలా మాట్లాడరండి. ఎంతైనా వాళ్ళు చిన్నపిల్లలు కదా. లక్ష్మి వాళ్ళను వెనకేసుకురాకు. వాళ్ళు తప్పు చేశారని నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు క్షమిస్తున్నావు? ఇవ్వండి వాళ్ళు పెద్దింటి కుటుంబం నుంచి వచ్చారు కదా. ఇలాంటి ఆచార వ్యవహారాల గురించి తెలియదు కదండి. మనమే అర్థం చేసుకోవాలి. కోడళ్ళు కూడా కూతురు లాంటి వాళ్ళే కదండి అని అనేసరికి ఇక శ్రీనివాస్ మౌనంగా ఉండిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.